టాలీవుడ్ గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో మరో మైలురాయిని చేరుకున్నారు. తన 40వ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఒక అద్భుతమైన కానుకను అందించారు. అదే ఆయన 16వ చిత్రం పెద్ది. ఉప్పెన చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 22, 2024న చారిత్రక నగరమైన మైసూర్లో ఈ చిత్ర షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. కథా నేపథ్యానికి తగ్గట్టుగా ఈ చిత్రం అత్యంత వైవిధ్యభరితమైన లో రూపుదిద్దుకుంది. మన భాగ్యనగరం హైదరాబాద్ లో మొదలైన ఈ ప్రయాణం ఆహ్లాదకరమైన సముద్ర తీర ప్రాంతాలైన కొలంబో మరియు కన్యాకుమారి వరకు సాగింది. అంతేకాదు మహారాష్ట్రలోని చారిత్రాత్మక పూణే నగరంలో కూడా కీలకమైన షెడ్యూల్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసుకుంది. ఈ చిత్ర బృందం నటీనటుల ఎంపిక ప్రక్రియలో అత్యంత నిశితమైన జాగ్రత్తలు తీసుకుంది. విశేషం ఏమిటంటే ఈ కథాంశం ఉత్తరాంధ్ర మట్టి వాసనతో కూడిన నేపథ్యంలో సాగుతుండటంతో స్థానిక ప్రతిభకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం మరియు విశాఖపట్నం ప్రాంతాలలో ప్రత్యేకంగా ఆడిషన్స్ నిర్వహించి ఎంతో ప్రతిభావంతులైన నటీనటులను ఈ భారీ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన వంటి భారీ విజయాన్ని అందుకున్న సంచలన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రకటన వచ్చిన మొదటి రోజు నుండే సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకటేష్, సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ బాధ్యతలు అత్యంత బాధ్యతాయుతంగా స్వీకరించారు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల తార బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. దేవరా తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న రెండవ చిత్రం కావటం విశేషం. కన్నడ కంఠీరవ డాక్టర్ శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. 2024 జనవరిలోనే ఆయన ఈ భారీ ప్రాజెక్ట్ లో చేరినట్లు చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించింది. ఈ భారీ తారాగణంలోకి విలక్షణ నటుడు జగపతి బాబు మరియు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ నవంబర్ 2024లో అడుగుపెట్టి షూటింగ్ లో పాల్పంచుకున్నారు. వీరితో పాటు డిసెంబర్ 2025లో బాలీవుడ్ సీనియర్ నటుడు బోమన్ ఇరానీ కూడా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగస్వామ్యం కావటం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి మరో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఒకానొక కీలక పాత్ర కోసం తొలుత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని సంప్రదించారు. అయితే గతంలో ఇదే దర్శకుడి ఉప్పెన చిత్రంలో తండ్రి పాత్రలో మెప్పించిన ఆయన మళ్లీ అటువంటి ఛాయలున్న పాత్రనే పునరావృతం చేయడం ఇష్టం లేక తన శైలికి భిన్నమైన వైవిధ్యమైన పాత్రల అన్వేషణలో భాగంగా ఈ అవకాశాన్ని అత్యంత సున్నితంగా తిరస్కరించారు. ఇక తాజా అప్డేట్స్ ప్రకారం ఒక ప్రత్యేక గీతంలో అందాల భామ శృతి హాసన్ మెరవనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా పర్యవేక్షణలో మన భాగ్యనగరం శివారులో 1980ల నాటి ఉత్తరాంధ్ర పల్లెటూరి జీవన శైలిని కళ్లకు కట్టినట్లు చూపించేలా అత్యంత భారీ సెట్స్ ను నిర్మించారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారిగా విశిష్టమైన విశాఖపట్నం మరియు విజయనగరం ప్రాంతీయ యాసలో సంభాషణలు పలకనుండటం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మార్చి 2025లో ఈ భారీ చిత్రానికి పెద్ది అనే అత్యంత శక్తివంతమైన శీర్షికను ఖరారు చేస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్ 6, 2025న విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుతమైన పోస్టర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గుబురు గడ్డం మరియు ముక్కుపుడక ధరించి మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత రగ్డ్ మాస్ అవతార్లో దర్శనమిచ్చారు. మెగా పవర్ స్టార్ కెరీర్ లోనే ఇది ఒక అపూర్వమైన మరియు సరికొత్త మేకోవర్ అని సినీ వర్గాలు కొనియాడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర పనులను జరుపుకుంటున్న పెద్ది చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 4, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.